నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో శశి మహాపురుష యోగం జ్యోతిష్యంలో శశి మహాపురుష యోగం అంటే ఏంటి, అది జాతకంలో ఎలా ఏర్పడుతుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాము. వేద జ్యోతిష శాస్త్రంలో 5 అత్యున్నత రాజయోగాలను పంచమహాపురుష యోగాలు అంటారు అని శాస్త్రంలో చెప్పబడింది. వాటిలో శనిగ్రహం వల్ల ఏర్పడే అత్యంత శక్తివంతమైన యోగమే శశయోగం. శనిదేవుని అనుగ్రహం వల్ల లభించే ఈ యోగం ఒక వ్యక్తిని సామాన్య స్థాయి నుండి అత్యున్నత స్థాయికి, అంటే రాజు లాంటి హోదాకు తీసుకువెళ్ళే యోగం శశయోగం అని చెప్పడం జరుగుతుంది. ఈ శశయోగం ఎలా ఏర్పడుతుంది? మన జన్మ జాతక చక్రంలో భర్త చాట్లో లగ్న కుండలి నుండి ఈ యోగం ఏర్పడటానికి 2 ముఖ్యమైన నియమాలు, రూల్స్ ఉన్నాయి. కేంద్ర స్థానాలు. శనిగ్రహం లగ్నం నుండి 1 లెక్కిస్తే, లగ్నం ఇల్లు 1వ స్థానం నుండి లెక్కిస్తే 1, 4, 7, 10 ఇళ్లలో వీటిని కేంద్ర స్థానాలు అంటారు. ఈ 4 ఇక రాశి బలం. ఆ కేంద్ర స్థానాలు శని యొక్క సొంత రాశులైన మకరం, కుంభం అయి ఉండాలి, లేదా శని ఉచ్చస్థితిలో ఉండే తులారాశి అయినా అయి ఉండాలి. ఈ మన లగ్నం నుండి 1, 4, 7, 10 స్థానాలు మకర కుంభరాశులు లేదా తులారాశి అయి ఉండాలి. మకర కుంభ తులారాశుల్లో శని స్థితి పొంది జాతక చక్రంలో ఉన్నవారికి ఈ శశి మహాయోగ పడుతుంది అనేది చెప్పాలి. ముఖ్యంగా ఈజీగా చెప్పాలంటే మీ జాతకంలో 1, 4, 7 మరియు 10 ఇళ్లలో శనిగ్రహం ఉండాలి. లగ్నం నుండి తులా, మకరం లేదా కుంభం అని రాసి ఉంటే 1, 4, 7, 10కి మీకు జాతకంలో శశియోగం ఉన్నట్లే లెక్క. అది ఉన్నప్పుడు అయితే లగ్నాల వారీగా శశియోగం ఎలా ఏర్పడుతుందో కేవలం కొన్ని లగ్నాల వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అది ఎవరెవరికి ఎలా అనేది చెప్పుకుంటూ వాటి ఫలితాలను కూడా తెలుసుకుందాము. అయితే జాతకంలో మేష లగ్నం వారికి ఫస్ట్ ఇల్లు ఈ యోగం ఉందా లేదా అంటే, ఈ జాతకంలో మేషలగ్నం వారికి 10వ ఇల్లు కర్మస్థానం మకర రాశి అవుతుంది. మకరంలో శని ఉన్నప్పుడు మేషలగ్నం వారికి జన్మ జాతకం నుండి ఇది శశి మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇది 10వ స్థానం కాబట్టి కెరీరు, ఉద్యోగంలో అత్యున్నత పదవులు లభిస్తాయి ఆ టైంలో అనేది చెప్పవచ్చు. ఇక వృషభ లగ్నం వారికి కూడా ఈ 10వ ఇల్లు కుంభరాశి అవుతుంది, సొంత ఇల్లే. వృషభ లగ్నం వారికి కూడా శశి మహాపురుష యోగం ఉంటుంది, లభిస్తుంది. అది వారికి వృషభ లగ్నం వారికి కుంభరాశిలో శని స్థితి పొంది ఉంటే జన్మ జాతకంలో అపారమైన వృత్తి లాభాలు, పరిశ్రమలు స్థాపిస్తారు, మంచి స్థాయిలో కుబేర స్థాయిలో ఉంటారు అనేది ఈ శశియోగం వల్ల తెలుస్తుంది. అయితే మిథున రాశి వారికి ఈ యోగం రాదు. ఎందుకంటే అది 1, 4, 7, 10 అయ్యి మకర, కుంభ, తులారాశులు అయి ఉండాలి. కాబట్టి మిథున రాశి వారికి ఈ విధంగా లెక్కిస్తే శశి మహాపురుష యోగం అనేది వారి జాతకంలో రాదు అనేది చెప్పబడుతుంది. ఇక కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం వారికి మకరం సొంత ఇల్లు, అంటే 7వ ఇల్లు. కర్కాటక లగ్నానికి ఆపోజిట్గా 7వ ఇల్లు 1, 7, 1, 4, 7, 10లో 7 మకర స్థానానికి, కర్కాటక లగ్నానికి ఆపోజిట్గా మకర స్థానం కాబట్టి అది మకరం శనికి సొంత ఇల్లు. వివాహం లేదా బిజినెస్ పార్ట్నర్స్ వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈ మహాయోగం వల్ల, శశి మహాపురుష యోగం వల్ల కర్కాటక లగ్నం వారికి కూడా ఈ యోగం వర్తిస్తుంది. వారి జన్మజాతకంలో కర్కాటక లగ్నం వారికి మకరంలో శని స్థితి పొంది ఉన్నప్పుడు ఈ వివాహం తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఇక సింహలగ్నం. సింహలగ్నానికి వారికి కూడా
ఈ శశి మహాపురుష యోగం ఉంటుంది. కుంభరాశి అవుతుంది 7వ స్థానం. సొంత ఇల్లు కుంభస్థానం. కుంభంలో శని, సింహలగ్నం వారికి కుంభంలో శని ఉన్నప్పుడు సమాజంలో తిరుగులేని పాపులారిటీ, పవర్ లభిస్తుంది వీరికి అనేది దాని శశి మహాపురుష యోగం వల్ల లాభాలు, ఆ ఫలితాలు ఉంటాయి. ఇక కన్యా లగ్నం వారికి ఆ ఫలితాలు వర్తించవు అనేది సూచించవచ్చు. 1, 4, 7, 10 చూసుకుని మకర, కుంభ, తుల రాశుల వారికి ఇవి రావు కాబట్టి కన్యా రాశి వారికి ఈ శశి మహాపురుష యోగం వర్తించదు. ఇక తులాలగ్నం. తులాలగ్నం శనికి ఉచ్చ స్థితి, అంటే 1 కూడా కేంద్ర స్థానమే కాబట్టి వ్యక్తిగతంగా తిరుగులేని నాయకత్వ లక్షణాలు, న్యాయ చింతన ఎక్కువగా కలిగి ఉంటారు ఈ తులారాశి వారికి. ఈ శశి మహాపురుష యోగం ఈ విధంగా వీరికి మంచి ఫలితాలు ఇస్తుంది నాయకత్వ లక్షణాలతో. ఇక తదుపరి వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి కుంభం 4వ స్థానం అవుతుంది, అంటే కేంద్ర స్థానం. కుంభం కూడా సొంత ఇల్లు. వృశ్చిక లగ్నం వారికి శని 4లో ఉన్నప్పుడు శశి మహాపురుష యోగం వర్తిస్తుంది. భారీగా స్థిరాస్తులు, భూములు, వాహనాలు అన్నీ కూడా సమకూరుతాయి వీరికి అనేది సూచించవచ్చు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 1, 4, 7, 10 కుంభ, మకర, తుల రాశుల వారికి వర్తించదు. ఈ తులారాశుల్లో ఈ ధనుసు లగ్నం వారికి 1, 4, 7, 10 రాదు కాబట్టి. ఇక మకర లగ్నం. మకర లగ్నం వారికి సొంత ఇల్లే కాబట్టి, అంటే 1 కేంద్ర స్థానమే కాబట్టి తీవ్రమైన పట్టుదల, స్వయం కృషితో సమాజంలో పైకి వస్తారు బాగా అనేది ఈ శశి మహాపురుష యోగం వల్ల మకర రాశి లగ్నం వారికి ఈ విధమైన ఫలితం ఉంటుంది. ఇక కుంభలగ్నం. కుంభలగ్నం కూడా కేంద్ర స్థానమే కాబట్టి సొంత ఇల్లు, మహా తెలివితేటలు, గుప్త జ్ఞానం, అపార సంపద ఈ శశి మహాయోగం వల్ల పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక మీన లగ్నానికి కూడా ఈ శశి మహాపురుష యోగం వర్తించదు. అయితే ఈ శశి యోగం ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి ఓవరాల్గా అంటే లీడర్షిప్ క్వాలిటీసు. వీరు లీడర్లుగా, రాజకీయ నాయకులుగా లేదా పెద్ద సంస్థలకు హెడ్స్గా రాణిస్తారు బాగా. న్యాయ బుద్ధి. శని న్యాయానికి కారకుడు, అందుకే వీరు జడ్జీలుగా, లాయర్లుగా లేదా సమాజంలో న్యాయం వైపు నిలబడే వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు బాగా. ఇంకా శని కష్టపడే తత్వం. వీరికి క్రమశిక్షణ, ఓపిక చాలా ఎక్కువ ఇస్తాడు. ఎంతటి కష్టాన్నైనా భరించి అనుకున్నది సాధించేది దాని వరకు ఈ యోగం కల్పిస్తుంది. ఇక 30 ఏళ్ల తర్వాత అదృష్టం. శని నిదానంగా ఫలితాలు ఇచ్చే గ్రహం. అందుకే ఈ యోగం ఉన్నవారికి 30 లేదా 36 సంవత్సరాల వయసు దాటిన తర్వాతే అసలైన రాజభోగాలు, అఖండ విజయం లభిస్తాయి ఈ శశి మహాపురుష యోగం వల్ల. ఈ ఎవరెవరికైతే మనం పైన రాసుల్లో చెప్పుకున్నామో ఈ యోగం ఉన్న రాసుల వారికి 30, 36 సంవత్సరాలు వయసు దాటిన తర్వాతే అసలైన ఫలితాలు పొందుతారు, విజయాలు లభిస్తాయి అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఇది శశి మహాపురుష యోగం ఎవరెవరికి, శశి మహాపురుష యోగం అసలు ఎలా ఏర్పడుతుంది, ఏ ఏ రాసులకి ఈ యోగం వర్తిస్తుంది, వాటి ఫలితాలు, లక్షణాలు అన్నీ కూడా ఇందులో చెప్పుకుంటాం జరిగింది. అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి వీడియో మళ్ళీ నిదానంగా వినగలరు. కామెంట్ చేయండి, మీ కామెంట్ మాకెంతో ఉపయోగం. మళ్ళీ దీని మీద కామెంట్ చేయగలరు అనేది చెప్పడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో చేరవేసిన వారవుతారు. సర్వే జనో సుఖినో భవంతు.